తప్పదు. సరే పదండి చూద్దాం. పద అమ్మా కొబ్బరి తోట మనకి 50 ఎకరా ఉంది. ఎకరాకి 2000 బోండా. ఎకరానికి 6000 కదా. మొత్తం 1,00,000 బోండం. సో బోండానికి 2 రూపాయలు అంటే 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు. ఇందులో పురుగుల మందు కోసం 1,00,000. లక్ష అంటే పెద్ద పురుగులే. మొదలెట్టు. రొయ్యల చెరువు 50 ఎకరం. 100 కౌంట్ కి చాలా ట్రై చేశాను గానీ అబ్బే కష్టం. అప్పటికే 12 కౌంట్ వరకు వెయిట్ చేశాను. రేట్ పడిపోయి అయ్యో కేజీ 20 రూపాయలు. 20 రూపాయల ఓ రకంగా మంచి రేటే. దొంగ పడవ. ఇదిగో ఇది మొత్తము, ఇది ఖర్చు. ఇకపోతే చెరుకు మనకు 100 ఎకరం ఉంది. చెరుకు ఆడి బెల్లం అమ్మితే కిలో 5 రూపాయలు. అయిదా? లాస్ట్ ఇయర్ కంటే బాగా పెంచావు. పెరిగింది. మరి నువ్వు మొదలెట్టు. యాక్టింగ్ రా. పెద్ద తిరగాసుందిరా మీ ఇద్దరిలో. చేపలు 50 ఎకరం. బొచ్చలు 50 రూపాయలు. బొమ్మిడాయలు 20 రూపాయలు. 20 రూపాయల ఒక్కోటి ఇంత ఉంది మరి. అమ్మో. మా వాడిని మాయ చేసేస్తున్నారుగా. మొత్తం కలిపితే 2 లక్షలు. ఇది ఖర్చు. తాతయ్య మామిడి పండు తినొచ్చా? పిచ్చా నీకేమైనా? ఏదైనా బంగారం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఇటు 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 అమ్మా కావాలంటే పోయి ఆకులు తిని పట్టుకోండి. పో తాతయ్య, నువ్వు ఎప్పుడు ఇంతే. సో ఈ సంవత్సరం లెక్క సరిపోయింది. సరే ఇదిగో 50,000 నీ ఖర్చులో ఉంచుకో. మిగతా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. సరే. ఈ పండ్లు మామిడి పండ్లు తింటావా? వద్దులే, నీకు వేడి చేస్తుంది, ఫ్రిడ్జ్ లో పెడతా. సరే కానీ అమ్మా, ఈ బరువు బాధ్యతలతోటి మన బరువు విరిగిపోతుంది. ఎక్కడికి రా. వాసివాడి తస్సదియా. తస్సదియేనా? ఏడు రాత్రి దిగలేదే? దారా బ్రహ్మం. బ్రహ్మమా? ఏదో తేడా కొడుతుంది వెళ్ళు. ముందు నీ లెక్కలు తేలుతోందా? భాష మారిందేంటి? 50 ఎకరాలకి ఎన్ని బోండాలరా? 1,00,000. ఏదో కథలు ఆడకే. ఎకరానికి 6,000 బోండాలు దిగుతాయి. 100 ఎకరాలకు 6 లక్షలు. బోండానికి 10 రూపాయలు. 60 లక్షలు. ఎక్కడికి పోయినీరా? అడుగుతున్నాడు కదా చెప్పు. చెరుకు 100 ఎకరం. ఎకరానికి 40 టన్నులు. టన్ను 10,000. 40 లక్షలు. అయ్యి ఎక్కడికి పోయినీరా? పురుగుల మంది కొన్నాడు బంగారాజు. నువ్వు ఆగ్రానే నీ దగ్గరకు వస్తా. నీ చేపల చెరువు లెక్కలేంట్రా? అవి అదేం లేదే. బొచ్చు ముప్పావులా బొమ్మడాయిల పావులా అనేదో కొత్త లెక్కలు చెప్తున్నావు. అంటే బొమ్మిడాయలు మరి ముళ్ళు తీసేస్తా నా కొడక. మరి మొత్తం దొబ్బేసి మామిడి పండుగ పర్మిషన్ అడుగుతావేంట్రా? అంటే ఏదో ఒకటి అడగరు కదా ఎథిక్స్ అని. రే ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా. డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి. లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా. ఎలాండి? ఆగండి. పండు కావాలా? నా బుల్లెట్ ఎక్కడ్రా? అక్కడ ఉంది. అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నా మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలక్ష్మి గారు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ గెటప్ ఏంటనుకుంటున్నారా? నేను మీ రైతు బంధువునని చెప్పడానికే. అబ్బో. ఆ ముందున్న సర్పంచుల అసమర్థత వల్ల మా నూరు చాలా నష్టపోయింది. తల్లి ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచులు మీ నాన్న మా నాన్న మా నాన్నకి నాన్న. నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని వలి చేయకు. కావాలంటే నువ్వు పౌడుకో. నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట. కానీ
నేను చదువుకున్న దాన్ని కాబట్టి నేను మీ జీవితాల్ని మారుస్తా. నువ్వు మారుస్తావు నాగలక్ష్మి, నాకు తెలుసు నువ్వు మారుస్తావు. కొట్టండి రా చప్పట్లు. మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటనరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు. అయ్యా, పంటకి పురుగు పట్టేసింది. ఎన్ని మందులు కొడుతున్నా చీడ వదలట్లేదు. ఏం చేయమంటారు? పెస్టిసైడ్స్. ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు? కూర్చోండి, నేనున్నానుగా. చూడండి, పురుగులన్నాక పంటకి పట్టడం సహజం. అవి ఆహారం కోసం వస్తాయి, పంటల్ని తింటాయి. ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి. నేను తెలివైన దాన్ని కాబట్టి నేను మీకు ఐడియా ఇస్తా. ఏందమ్మా? 4 ఏళ్లు పంటలేయడం మానేయండి. అంటే క్రాప్ హాలిడే అన్నమాట. ఓ సితింగర పిల్ల, పురుగులు ఫుడ్ లేక సగం చచ్చిపోతాయి, మిగతావన్నీ పక్కూరికి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయాక మీరు కామ్గా పంట వేసుకోవచ్చు. సింపుల్. ఎలా ఉంది ప్లాన్? పోయేది పురుగులు కాదు, ఫుడ్ లేక మా ప్రాణాలు పోతాయి. అద్దరిపోయింది నాగలక్ష్మి, అద్దరిపోయింది అంతే. మనం రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమ్మర్వి నువ్వు. కొట్టండా. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? మాకేది దున్నపోతుంది ఆడినట్లేదండి. అంటే అది మీకన్నీ తెలుసు. సారీ, మైక్ ఇస్తావా? డాక్టర్ గారు మీరెందుకు? నేనున్నాను కదా. కూర్చోండి కూర్చోండి. అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఏం మాట్లాడుతుంది? వాటి మధ్య ఏం మనస్పర్ధలున్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్. దున్నపోతులు కూర్చోబెట్టి మాట్లాడేటండి బాబా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమంటే రమేష్ గారు, ఏంటండి ఇదే? మా మీద పగబట్టి ఈ ఊరికి ప్రెసిడెంట్ చేశారా ఏంది? రే లేకంటారా బాబా? మాకు ఒక మీటింగ్ లేరా బాబు? బాబు, అందరూ అలా వెళ్ళిపోతున్నారేంటి నాన్న? ఏం జరిగిందని ఇప్పుడు? అయ్యో, నేనేమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు? ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాం. ఆఫీసర్ గారు రండి, మనం ఏదో ప్లాన్ చేసుకోవాలి. రండి. అబ్బాబాబాబాబా, సూపరు. భలే చెప్పావు నాగలక్ష్మి, భలే చెప్పావు. నాగలక్ష్మి, ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు ప్లీజ్. ఏంటి? నువ్వు మహానాయకురాలువి నాగలక్ష్మి. అవును, అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను, ఇప్పుడు నిన్ను. అవునా? మరి కాదా? అవునవును అవును. నాగలక్ష్మి, నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికే సర్పంచ్ కావాలి. నా కోసం నాగలక్ష్మి, నా కోసం ప్లీజ్ మాటివ్వు. ఇవ్వు నాగలక్ష్మి, ఇవ్వు. కాదనకు నాగలక్ష్మి, ప్లీజ్ మాటివ్వు. ఇచ్చినట్టేగా? ఓకే ఓకే ఓకే. నాగలక్ష్మికి జై కొట్టండి. జై నాగలక్ష్మి కొట్టండి. జై నాగలక్ష్మి, జై నాగలక్ష్మి. మంచోళ్ళనే ఉన్నాడేడు. దేశానికి సర్పంచ్ అంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు. దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. నీకు అర్థమైందా? ఫీలింగ్ అర్థం చేసుకోవాలి, వర్డింగ్ కాదు. బంగారాజు, నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా, చాలా మంచిదిరా. పెళ్లి చేసుకో. ఏంటే? నా మేనకోడలు నాగలక్ష్మిరా, సర్పంచ్. ఈడు చూడు బాగుంటదిరా, పెళ్లి చేసుకో. బాగుంటదా? పెళ్లి చేసుకోమంట. ఇంకోసారి దాన్ని పొగడావంటే దాన్ని నేను ట్రాక్టర్లో తొక్కించేస్తా. పెళ్లి చేసుకోమంటా? ఫోన్ వచ్చిందంట. ఏంట్రా? రాము తాత ఫోన్ చేశారు. లైన్ లో ఉన్నారు. హాయ్ రా. హాయ్ నానా. డిడ్ యు ఈట్? తిన్నాను. గుడ్. హెల్త్ బాగా చూసుకుంటా, టైం Good, తింటా, good. టైం పడుకుంటా. గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ అవును చూసుకో. కదా, సరేనా? ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా? ఓహో సూపర్. సరే ఐల్ సీ యు. సరే బాయ్. ఓకే రా, బాయ్. నానా నానా ఆగాకు ఒక్క నిమిషం. వాట్? నిన్ను చూసి చాలా కాలం అయింది కదా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. రోజు మాట్లాడుతున్నాం కదా. అదే, ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా. ఓ, ఆరోగ్యం అంతా బాగుందానన్నా? నేను బానే ఉన్నారా. అది పోలే. ఇంకేంటి విషయాలు? ఏదైనా మాట్లాడినానా? యాక్చువల్ గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారా, నేను వెళ్ళాలి. ఓహో సరే సరే, టయానికి అన్నం అది తింటూ ఉండు, సరేనా? అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో. వాట్ వాట్? అదే అదే, టయానికి అన్నం తినమంటున్నా అంతే. ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంట్రా? చెప్పాలనిపించింది నాన్న. రియలీ? ఓకేరా, బాయ్. బాయ్ నాన్న.